ఓ అడవిలో ఒక పులి ఉండేది. దాని పేరు రౌద్ర. తన బలం గురించి దానికి చాలా గర్వం. నా అంత బలవంతుడు ఈ అడవిలో మరొకరు లేరు అని అది ఎప్పుడూ గర్జిస్తూ ఉండేది. ఈ అహంకారాన్ని గమనించిన తెలివైన కాకి యుక్తికి ఒక ఆలోచన వచ్చింది. శక్తి కన్నా బుద్ధి గొప్పదని రౌద్రకు తప్పక నేర్పాలి అని అనుకుంది. యుక్తి తన ఆహారం కోసం అడవి అంతటా వెతకటం మొదలుపెట్టింది. చివరకు ఒక వేటగాడి గుడిసె దగ్గర ఆమెకు ఒక మాంసం ముక్క దొరికింది. మాంసాన్ని పట్టుకొని యుక్తి గర్విష్టి రౌద్ర కూర్చున్న ప్రదేశానికి దగ్గరగా ఉన్న పాత బావివైపు ఎగిరింది. ఓ రౌద్ర, నీకు తెలుసా, ఈ బావిలో నిన్ను మించిన బలిష్ఠుడైన మరొక పులి ఉన్నాడు అని యుక్తి పైనుండి అరవగా రౌద్ర ఆశ్చర్యంగా తలెత్తి చూసింది. రౌద్ర కోపంతో బావి దగ్గరికి వచ్చి తొంగి చూసింది. యుక్తి అప్పుడు ఆ మాంసం ముక్కను తాలివిగా నీటిలోకి విసిరింది. నీటిలో రౌద్ర తన ప్రతిబింబాన్ని చూసింది. మాంసంతో ఉన్న మరొక పులి తనను చూస్తోందని అది అనుకుంది. ఏమిటి? నన్ను సవాలు చేసే ధైర్యం మీకా? అని గర్జించింది. యుక్తి గట్టిగా నవ్వి, అవును, ఆ పులి నిన్ను చూస్తూ నవ్వుతోంది. అదిగో, దాని దగ్గర నీకన్నా పెద్ద మాంసం ముక్క కూడా ఉంది అని ఎగతాళి చేసింది. అహంకారం తట్టుకోలేక ఆ మాంసం ముక్క కోసం బావిలోని మరొక పులిని ఓడించటానికి రౌద్ర ఆలోచించకుండా గట్టిగా బావిలోకి దూకింది. యుక్తి విజయం సాధించి గర్వంగా ఎగిరిపోయింది. రౌద్ర తడిసి సిగ్గుపడింది. ఆ రోజు నుండి అది గర్వాన్ని తగ్గించుకుంది. ఈ కథలోని నీతి: బలం కంటే బుద్ధి గొప్పది.